2025 రెండో అర్ధ భాగంలో టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక వచ్చే కొన్ని వారాల్లో లేదా నెలల్లో ప్రారంభమయ్యే పలు సినిమాలు కూడా ఎంతో ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు వాటిపై ఓసారి చూద్దాం. చిరంజీవి చివరిసారిగా 2023లో బోలా శంకర్ సినిమాలో కనిపించారు. ఈ ఏడాది చివరిలో ఆయన విశ్వంబర సినిమాతో వస్తున్నారు. అలాగే 2026 సంక్రాంతికి అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మరో సినిమా విడుదల కానుంది. ఈలోగా సెప్టెంబర్లో బాబీ కొల్లి దర్శకత్వంలో మరో కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఇది 2026లో విడుదల కానుంది. తర్వాత చాలా కాలంగా ఎదురు చూస్తున్న శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు కూడా మొదలవుతుంది. మొత్తానికి 2026 చివరికి చిరంజీవి 3 లేదా 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మరో కొత్త సినిమా మొదలు పెడతారు. ఇది 2026లో రిలీజ్ అవుతుంది. ఇంకా కృష్ణ జాగలమూడి డైరెక్షన్లో ఆదిత్య త్రిబుల్9 ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే 2026లో బాలయ్య కూడా 3 సినిమాలతో రాబోతున్నారు. వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తదుపరి సినిమా మొదలు పెట్టబోతున్నారు. అదే కాకుండా చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దృశ్యం 3 సినిమా కూడా మొదలవుతుంది. నాగ్ ఈ ఏడాది కుబేర సినిమాలో నటించారు. త్వరలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోనూ కనిపించనున్నారు. అంతేకాదు తన 100వ సినిమాలాగా కార్తిక్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా ఆగస్టులో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. పెద్ద స్టార్లో ప్రభాస్ మాత్రమే వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ది రాజాసాబ్ మరియు ఫౌజీ సినిమాల షూటింగ్లో ఉన్నారు. సెప్టెంబర్లో ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను ప్రారంభించనున్నారు. ఇతర హీరోలు నితిన్ త్వరలో ఎల్లమ్మ అనే సినిమాను ప్రారంభించనున్నారు. గోపీచంద్, సుధీర్ బాబు, నాగశౌర్య, సందీప్ కిషన్ వంటి యువ హీరోలు కూడా త్వరలో కొత్త సినిమాలతో రంగంలోకి దిగుతున్నారు. మొత్తంగా చూస్తే టాలీవుడ్లో వచ్చే వారాల్లో కొత్త సినిమాల లాంచ్ జోరుగా కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.